అయ్యా సర్పంచ్ గారు, తమ కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతి దేవికి వివాహ లగ్నపత్రం రాశాను, అందుకోండి. శుభం. పూర్ణ, నేను బస్తీకి వెళ్ళొస్తానా? వస్తానమ్మా. ఏంటి ప్రకాష్ రావు బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్ళాడా? అవును సార్. మరి ఇప్పుడు ఎట్టగయ్యా? 4 రోజుల్లో నా కూతురు పెళ్ళి. వచ్చేస్తా సార్. ఏం వస్తాడో ఏమో, అయినా ఇప్పుడు వెళ్ళాలా? ఇదిగో తొలి శుభ్రేఖ, విమానం దిగ్గానే ఇది ఆయన చేతిలో పెట్టి ఉన్న పళంగా సిరిపల్లి వచ్చేయమని చెప్పు. ఉండు, ఒక ఉత్తరం కూడా రాసిస్తాను వాడికి. అలాగే. కన్నెపిల్ల ఆత్మహత్యకు పూనుకుందంటే తిట్టుకోలేని తప్పేదో జరిగి ఉండాలి, లేదా తప్పు చేసిన వాడు తప్పించుకునైనా ఉండాలి. ఏం జరిగిందో చెప్పు. పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్నాను బాబు గారు. ఆ బుల్లెబ్బాయి కొడుకు నన్ను ప్రేమించానని మాయమాటలు చెప్పి ఇప్పుడు నువ్వెవరో నాకు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేదంటే చావేనా పరిష్కారం? మరి తాళిబొట్టు కట్టి తలంబరాలు పోస్తా అనుకున్నావా? నిన్నే చెప్పాగా నీకు పెళ్లి మాట వస్తుందని. మళ్ళీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నన్ను పెళ్లి చేసుకుంటానని ఇదే గుళ్ళో దేవుడి మీద ఒట్టేసి మాట ఎందుకు తప్పారో అడుగుతావని. ఎవరమోయ్, ఒట్టేసి ముట్టుకున్న వాళ్ళందరికీ తాళి కట్టుకుంటూ పోతే నీ నంబర్ 39. నేను నిన్ను పెళ్లి చేసుకునే సమస్యే లేదు. నా మాట విని కడుపు తీసుకున్నావు అనుకో, కన్నిపిల్లలు అయిపోతావు. ఏ తలకు మార్చిన వాదో నిన్ను పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు ఆల్ హ్యాపీ. కడుపు తీసుకోమని సలహా ఇచ్చే బదులు ఇంత విషయం ఇస్తే నీకు నా పేరు వెనకడవుతుందిగా. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఈ ఊర్లో తిరగలను? ఏంట్రా అందరూ ఇక్కడ పోగయ్యారు? ఏడుపు కోటిగా ఏమైందిరా? మన సర్పంచ్ గారి పని మనిషి శివమని ఎవడో పెళ్లి చేసుకుంటానని కడుపు చేసినట్టున్నారండి. అరే పాపం, ఈ ఊరి ఆడబడుతుని ఎవడో కడుపు చేసి కాదు పొమ్మంటున్నాడు. ఈ ఊరు కాబోయే సర్పంచ్ గా ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఎవడైనా సరే మెళ్ళ కొట్టి ఆ పిల్లదాని మెళ్ళో తాళి కట్టించను. నువ్వే ఆధారపడకమ్మా. ఆ కుర్రాడు ఎవడైనా సరే నీ పెళ్లి కాబోయే సర్పంచ్ గా నేను జరిపిస్తాను. ఇంతగా కొట్టవుడు నేనెవరనుకున్నావే? ఎర్రబాబుని. నన్ను తల్లి చేసిన ఎర్రబాబు కాబట్టి తాళి కట్టమని అడుగుతున్నాను. నువ్వు కాదంటే న్యాయం కోసం మీ నాన్న దగ్గరికి వెళ్తాను. మా నాన్న దగ్గరికి వెళ్తావా? వాడు నాకంటే పెద్ద రోతేదవా. నా మాటిని ఇందు వెనక చూడకుండా తప్పుడు కుదరకు. నీ కొడుకును సరిదిద్దాల్సింది చెంపదెబ్బతో కాదు, తాళిబొట్టుతో. వాసన చూసి వదిలేయటానికి పువ్వు కాదు మిస్టర్, ఆడపిల్ల. నువ్వు రెచ్చిపోయి మాట్లాడిన మాటలన్నీ మీ నాన్నతో పాటు ఊరి జనమంతా విన్నారు. బుద్ధిగా శివమ్మ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే బతికిపోతావు. తాళికట్టు. మొత్తానికి ఎర్రబాబు ఒక ఇంటోడి పోయావయ్యా. కొత్త కాపురం. నీ కొడుకున్న అల్లుడు చేద్దామని ఎంత ఆశపడిపోయా బుల్లెబ్బాయి. వల్లే గుడ్డులో మెల్ల. నా కూతురు కాకపోయినా కనీసం నా ఇంట్లో అంటు దోవుకునే పిల్లనైనా కోడలుగా చేసుకున్నావు, చాలా సంతోషం. అంత మర్చిపోయాను. నా కూతురు పెళ్లికి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ రావాలి. తప్పకుండా రావాలి, లేకపోతే మనసు బాధపడిపోద్ది. వాట్ హ్యాపెండ్ సార్? సంథింగ్ హెస్ గాన్ రాంగ్. కార్ రివర్స్ చేసి కృష్ణప్రసాద్ ఎస్టేట్కి పోనివ్వండి. కృష్ణప్రసాద్, కృష్ణప్రసాద్. ఏం సార్? రాఘవా, కృష్ణప్రసాద్ ఇంట్లో లేడా? ఆయన తిరుపతి నుంచి ఇంకా రాలేదు. వాట్? పెళ్లి చూపులకని వెళ్ళిన వాడు ఇన్నాళ్ళనే తిరిగి రాకపోతే మీరు ఎంక్వైరీ చేయలేదా? లేదండి, ఆయన తిరిగి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందని ముందుగానే చెప్పి వెళ్ళడంతో.
వీడు హంతకుడు నరసింహం సార్. నరసింహం పెళ్లి జరగడానికి ఒక గంట టైం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో హంతకుని పట్టుకోవాలనే ఆలోచన కంటే ఒక అమాయకురాలి జీవితం సర్వనాశనం కాకుండా కాపాడటం మన తక్షణ కర్తవ్యం. వెంటనే సిరిపల్లి దగ్గరలో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. మిస్టర్ నరసింహ, యువర్ అండర్ అరెస్ట్. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, శుభవాన్ పెళ్లి జరుగుతుంటే ఏంటండి మీ దౌర్జన్యం? వీడి పెళ్లి చేయాల్సింది మీరు కాదు, మేము. ఏ మిస్టర్, గెట్ అప్. అల్లుడు గారు ఏంటండి ఈ గోళ? అరెస్ట్ హిమ్. మర్డర్లు చేసి జైలు నుంచి తప్పించుకున్న రాస్కల్ ఇతను అడిగితే ఏం చెప్తాడు? మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన అసలు పెళ్లి కొడుకుని చంపి ఆ స్థానంలో మిమ్మల్ని నమ్మించి గొంతుకొచ్చిన హంతకుడు వీడు. అల్లుడు గారు ఇదంతా అబద్ధం చెప్పండి. అల్లుడు గారు ఇదంతా నిజం కాదని చెప్పండి. ఏమండి ఏమండి? ఇద్దరు జాతకాలు బ్రహ్మాండం కలిసి అయినా పెళ్లి అయిపోయింది. ఎక్కడ లోపం జరిగింది జరగట్లేదు. ఎక్కడ లోపం జరిగిందబ్బా? ఎక్కడ? శాస్త్రి, నువ్వు మాట్లాడేది రామకోటి గారి అమ్మాయి పెళ్లి గురించేనా? అవును సార్. దానికి ముహూర్తం పెట్టింది నువ్వే కదా? నేనే సార్. నరసింహ గారు మీరు అలా తప్పుకోండి. వీడికి మూడింది, దానికి ముహూర్తం పెట్టింది నువ్వే కదరా? నేనే సార్. అరే నీ పళ్ళు వారిని, నీ కళ్ళు వారిని, నీ నోసు వారిని, నీ హ్యాండ్స్ వారిని, టోటల్ గా నీ బాడీ మొత్తం వారిరా? రే నిన్ను 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 అరే నువ్వు కొడతారండి. పెళ్లి చేసి నేనే కదా? మీ కాపురం కూలిపోయింది. మీ మొగుడు పైన ఉడిపోయారా? చెప్పండి సార్, చెప్పండి. అందరిది పాయింట్. ఊరే నీ అమ్మ కడుపు మాడా, నీ దృష్టి నా కాపురం మీద కూడా పడిందిరా. ఇంకా నా కాపురం కూలినట్టారా రే? ఓరి దేవుడు. అయ్యగారు, నాకు టైం అయిపోయింది. అమ్మగారు నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను ఇల్లు వస్తాను. ఈ కన్ను పట్టుకోండి. నీకు ఎన్నిసార్లు చెప్పానురా డబుల్ మీనింగ్ తో మాట్లాడద్దని. వాడితోనే కష్టంటే నువ్వేంట్రా?